సో మీరు చెప్పండి, అంటే డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పగానే మీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్గా నేను ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్లో నేను ఈ కైండ్ ఆఫ్ రోల్ ఎప్పుడూ చేయలేదు. అండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు మన జాతిరత్నాలు ఎలా అయితే ఫన్ ఉందో, ఇట్ హ్యావ్ ద సేమ్ ఫన్ అదంతా ఉంది. అండ్ ప్లస్ మోర్ ఓవర్ దీంట్లో చాలా పెద్ద స్టోరీ ఉంది బేసిక్గా. ద క్యారెక్టర్స్, ఆ స్టోరీ చుట్టూ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లే అండ్ లాట్ ఆఫ్ ఫన్ బిట్వీన్ దిస్ 5 people. అదే సార్ స్టూపిడ్ అంటూ ఉంటాడు మమ్మల్ని, స్టూపిడ్స్, అదే ది స్టూపిడ్స్. సో దిల్ హ్యావ్ అంటే ఫిలింలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇప్పుడు ఏం గొడవ పడతారు అన్నది ప్రతి సీన్లో ఇంటెన్షన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది ఈ 5 కలిసి. సో డైరెక్టర్ చెప్పగానే మీకు బాగా నచ్చిన పాయింట్, అంటే ఈ సినిమా చెయ్యాలి అని ఒక పాయింట్ నచ్చాలి కదా ఖచ్చితంగా. నాకు బాగా నచ్చింది ఫస్ట్ నా నేమ్. అంటే ఇది కాదు, ఇంతకుముందు టెస్లా అని ఉండేది. ఓకే, టెస్లా. ఎందుకు అది టెస్లా బాగా నుంచి మరి పాపిరెడ్డికి ఎలా మారారు? టెస్లా మేబీ మన తెలుగు ఆడియన్స్కి అందరికి మేబీ రూరల్ అట్ సైడ్ మేబీ అంత ఎక్కదేమో. బట్ గుర్రం పాపిరెడ్డి ఇట్ సౌండ్స్ రూటెడ్ కదా. సో ఫైనల్ గా అయితే గుర్రం పాపిరెడ్డి మీరే కదా, ఎందుకంటే ఎవరి కాళ్ళు మేమే మేమే అనేసి అంటున్నారు కదా. అంటే జనరల్ గా మా పేరు పెట్టాల్సింది అది పెట్టారు అనేసి అంటున్నారు కదా. సరదాగా ప్రమోషన్స్. టీజర్ లో క్లియర్ అయినట్టుంది కదా, టీజర్ లో క్లారిటీ వచ్చేసింది ఆన్సర్ క్వశ్చన్స్ కు. ఓకే, సో మరి ఫరియా గారు మీరేం చెప్తారు? డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పగానే ఏమనిపించింది? అంతసేపు ఆలోచిస్తున్నారండి. లేదు, డిఫరెంట్గా ఇలా చెప్పాలనుకుంటున్నాను. సరే, నేను అడుగుతాను అయితే, అంటే మీకు డైరెక్టర్ స్టోరీ మీకే చెప్పారా ఫస్ట్, లేదంటే మీ మదర్ కూడా ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి ఆవిడకి కూడా అప్పుడే చెప్పేశారా, తర్వాత అనుకోకుండా జాయిన్ అయ్యారా? మదర్తో చాలా తర్వాత ఇంట్రడ్యూస్ అయ్యారు డైరెక్టర్ గారు. అండ్ లేటర్ హీ కాస్టెడ్ హర్. ఒక షోకి వచ్చారు, పోయిటరీ షోకి వచ్చారు, అండ్ దట్స్ వేర్ హీ సా హర్ అండ్ హీ సెడ్ ఐ వాంట్ యూ ఇన్ మై ఫిల్మ్ అని. ముందే తెలుసుంటే తన గురించి క్యారెక్టర్ రాసేవానండి, తెలియదు తర్వాత చేసింది. అప్పుడు ఇక్కడ తగ్గించి అక్కడ రాసేవాళ్ళ? మేబీ మేబీ అంట, చూసుకుంటా. నాకు ప్రాబ్లం లేదు, ఫ్యామిలీ మ్యాటర్. యా అండి, స్టోరీ అయితే విన్నప్పుడే నచ్చింది. అండ్ చాలా ఎక్సైట్మెంట్ పెరిగింది విన్నప్పుడే. అండ్ ఈ క్యారెక్టర్ బేసిక్లీ లైక్ వీ వర్ మెన్షనింగ్ బిఫోర్ ఆల్సో, అందరికీ ఒక బ్యాక్ స్టోరీ లాగా ఒక చిన్న ఆర్క్ ఉంటుంది అందరికీ. అండ్ దట్స్ వాట్ ఐ లైక్డ్ అ లాట్. అండ్ ద హీరోయిన్ హ్యాస్ అ మేజర్ రోల్ టు ప్లే ఇన్ ద ఫిల్మ్. And I think, yeah, everyone coming together, the characters, the actors who have played the characters, it was a really, really fun ride. Nijam cheppalante, we had so much fun while shooting, and I think I expected this was going to happen. Vinnappude I was like imagining the scenes and all, right? Appude naaku ardham ayipoyindi that this is going to be little chaotic fun ani.